ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం. ఈ దినముందు మనం ఏం ధ్యానించుకోబోతున్నామంటే, మనం ఏదైనా ఒక గొప్ప కార్యం పూనుకున్నామంటే దానికి కావాల్సింది కాన్ఫిడెన్స్. మనకు మన మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, మనకు దేవుని మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం ఆ పని చేయగలమనే నమ్మకం మనకు ఉండగలిగినట్లయితే అది ఎంత పెద్ద పని అయినా సరే మనకి చిన్నగా కనిపిస్తుంది, మనం దాన్ని ఈజీగా ముగించగలం. అదే విషయాన్ని మనకు దావీదు భక్తుడు కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం కానీ మనం చదివినట్లయితే, నా మీదికి యుద్ధము వచ్చి పెద్ద దండు దిగినను నా హృదయం భయపడదు, ఎంతమంది 10,000 మంది కూలినా కూడా నేను భయపడను ఒక మాట కూడా మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ కాన్ఫిడెన్స్ దావీదుకు అతన్ని చూసుకొని అతను కాన్ఫిడెన్స్గా ఉండట్లేదు. ఆ కాన్ఫిడెన్స్ ఎవరిని బట్టి అంటే, మన వెనకాల ఎవరున్నారండి? మన వెనకాల ఉన్నవారు గొప్పవాడు, ఆయనే యేసు ప్రభువుల వారు. మన కాన్ఫిడెన్స్ అంతా మన మీద కాదు, దేవుని మీద ఉండాలి. అంటే మన మీద మనకు ఉందనుకోండి, దాని అతిశయము గర్వంగా కన్వర్ట్ అవుతుంది. కానీ దేవుడి మీద మన కాన్ఫిడెన్స్ ఉంటే అది మనకు ఏదో ఒక విధంగా మనకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎలాగైతే దావీదు అతను బలవంతుడు కాదు, అతని చిన్న పిల్లవాడు, కానీ దేవుడి మీద ఉన్న నమ్మకంతో గొలియాతుని ఓడించడానికి కూడా సిద్ధపడ్డాడు. అలాగే మనం కూడా మనకు దేవుడి మీద ఉన్న నమ్మకంతో కానీ మనం చిన్న చిన్న సమస్యల నుంచి పెద్ద పెద్ద సమస్యల వరకు ఎంత పెద్ద సమస్య అయినా మనం పోరాడగలం. ఎందుకంటే మన వెనకాల ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు అని ఒక ధైర్యం మనకు ఉంది కాబట్టి అందరూ కూడా దేవుడి మీద నమ్మకం ఉంచి ప్రతి ఒక్క పనికి పూనుకుందాం, గొప్ప పనులు చేపడదాం, దాన్ని సాధిద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.